ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మనం ఫస్ట్ లో కూడా చెప్పుకున్నట్టు మ్యామ్, ఎక్కడ చూసినా ఒక గల్లీకి 1, 2 కనిపిస్తున్నాయి. ఐవీఎఫ్ అంటూ మొత్తం కూడా అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్ ఇస్ డిక్రీజ్డ్. Hmm. లైఫ్ స్టైల్ అనేది డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది. అన్ని మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. మనం కూర్చున్న దగ్గర నుంచి కదలాల్సిన అవసరం లేదు. ఒకరు మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని కూర్చున్నారంటే నైట్ అదే చోటు కూడా పడుకోవచ్చు అనమాట. అలా ఇట్ ఉంది. ఈస్ లైక్ దాట్. అవును. ఎందుకంటే మనం అలా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో Hmm. అంత డ్రాస్టిక్ గా లైఫ్ చేంజ్, వీఆర్ మేడ్ టు మూవ్. మనము అక్కడ కూర్చొని అలా పనిచేసుకో, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, స్విగ్గీ అంటారు, జొమాటో అంటారు, అన్ని ఇంటికే వచ్చేస్తున్నాయి. దాంట్లో ఎవరు ఏం కలుపుతున్నారో తెలీదు. మీ హెల్త్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలీదు. ఇంకా బ్లింకిట్ అనగానే 10 minutes లో వచ్చేస్తున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ దెమ్. సి పూర్వంలో అయితే మనకి ఏదైనా వస్తువు కావాలంటే మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు తయారు అలా లేదు. చేసుకునే వాళ్ళం ఇంట్లోనే. తయారు చేసుకునే వాళ్ళము, లేదంటే నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే అన్ని ఇంటికే వచ్చేస్తున్నాయి. అది కాకుండా ఏంటి అంటే హెల్త్ కాన్షియస్ అనేసి మనము జిమ్ జాయిన్ అవుతాము. అది అన్ని జాయిన్ అవుతాం. ఒక 2-3 డేస్ వెళ్తాము. తర్వాత 4th డే వీఆర్ నాట్ సీన్ ఇన్ ద జిమ్. Hmm. సో కన్సిస్టెన్సీ అనేది లేదు, డిసిప్లిన్ అనేది లేదు, లైఫ్ స్టైల్ అనేది అస్సలు చాలా అంటే చాలా బ్యాడ్ వర్స్ట్ స్టేట్ లో ఉందన్నమాట. ఈ ఒబేసిటీ ఒకటి, తర్వాత మనం ఈ తీసుకునే జంక్ ఒకటి, పీసీఓడి ప్రాబ్లం అని, ఆడవాళ్ళకి ఇంకా irregulars. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మెనార్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వరకు కూడా వాళ్ళ హెల్త్ చూసుకోకపోతే ప్రతి స్టేజ్ లో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మెనార్కి స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి డిలేడ్ గా స్టార్ట్ అవుతుంది, కొంతమందికి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, ప్రికాషస్ ప్యూబర్టీ అంటాము. అది స్టార్ట్ అయిన తర్వాత పీసీఓడి అని, ఇరెగ్యులర్ పీరియడ్స్ అని, దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనుకోని టైంలో రావడము, Hmm. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు రాకపోవడము, ప్రెగ్నెన్సీ అంతా వచ్చింది అంటే అదేమో సరిగ్గా మంచి ప్రెగ్నెన్సీ ఇంకోటి ఉండకపోవడం. మేడం, చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఒకసారి ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత అది అంటే వాళ్ళు ప్లానింగ్ లేదు అనో ఇందాక మీరు అన్నట్టుగా, అది Unplanned pregnancy. ఎబోర్షన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వకపోవడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అసలు ఎందుకు ఆ రీజన్ ఎందుకు వస్తుంది? దే విల్ బి మెనీ రీజన్స్ మా. అంటే ఇప్పుడు బహుశా తనకి ప్రెగ్నెన్సీ ఒక 25 years ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి. Hmm. అప్పటికి మ్యారేజ్ అయిందో లేదో పక్కన పెట్టండి. మ్యారేజ్ Hmm. అయిపోయింది అంటే ఒక లెక్క, మ్యారేజ్ అవ్వలేదు అంటే తను ఇంకొకటి. ఇంకొకటి ఉంటుందన్నమాట. సమ్‌హౌ దే గాట్ రిడ్ ఆఫ్ దట్ ప్రెగ్నెన్సీ. తర్వాత ఏంటి అంటే మనం ప్లాన్ చేస్తున్నట్టు ఇట్ ఈస్ మన ఎగ్ అనేది, స్పర్మ్ మీటింగ్ అనేది ఏదైనా కానీ ఇట్ ఈస్ హార్మోనల్లీ ఇన్‌ఫ్లూయెన్స్డ్. Hmm. మన బాడీ అనేది కరెక్ట్ గా ఉంటే అంతా బానే ఉంటుందన్నమాట. ఎవ్రీథింగ్ ఇస్ ఎ మెసెంజర్ అండి. నథింగ్ హ్యాపెన్స్. ఇప్పుడు మన మెన్స్ట్రల్ సైకిల్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది. దాని సిగ్నలింగ్ అనేది అవును. బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతదన్నమాట. హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ నుంచి. మనకేదో అక్కడ ఏదో 2 minutes లాగా మ్యాగీ లాగా చేసేసి కాదు. అక్కడ ఏదో మనకి పీరియడ్ వచ్చేది కాదు. మన బేబీ అక్కడ కూర్చోబోతుంది, యూట్రస్ లో ఉండబోతుంది అనేసి మనకి 28 days నుంచే, మనకి ఫస్ట్ డే 2 ఆఫ్ పీరియడ్ నుంచే మనకి యూట్రస్ లో లైనింగ్ అనేది డెవలప్ అవుతదన్నమాట. Hmm. యూట్రస్ లో లైనింగ్ అనేది బెడ్ అంతా ఫామ్ అవుతదన్నమాట. ఎప్పుడైతే మనకి బేబీ వచ్చి అక్కడ కూర్చోదో అది మాత్రం మన మెన్స్ట్రల్ పీరియడ్ లాగా బయటికి వచ్చేస్తది. ఓకే. సో మనకి ఇప్పుడు ఏంటి పీసీఓడి ప్రాబ్లం వల్ల ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం పక్కన పెడితే ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట. ఎగ్ రిలీజ్ అవ్వంది, ఎగ్ ఫామ్ అవ్వంది, మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎలా ఎలా వస్తుంది? వస్తుంది? సో ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ట్రాక్ అన్నమాట.